హాయ్ అండి. ఇడ్లీ పిండి రొట్టె తిన్నారా ఎప్పుడైనా? ఫ్రెష్ పిండి అయితే అసలు ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా? ఇలా బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాము, ఒక 2-3 స్పూన్లు. ఇప్పుడు పిండి వేసేసుకున్నాము. ఇదిగోండి, ఇలా పిండి వేసేసుకొని మూత పెట్టేసుకొని సన్న మంట మీద మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టె ఒకవైపు కాలిందేమో చూద్దామండి. ఇదిగో కింద బాగా కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తిప్పేసుకున్నాము. రెండో పక్క కూడా మూత పెట్టి కాల్చేసుకున్నామండి. రెండో పక్క కూడా కాలిందేమో చూద్దాము. ఇదిగోండి, ఇంకా దిబ్బరొట్టె రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇదిగోండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. కొద్దిగా పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని, కాగిన నెయ్యి వేసుకొని, తింటే యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండి దిబ్బరొట్టె, పచ్చిమిరపకాయల పచ్చడి, నెయ్యి సూపర్ కాంబినేషన్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.